మూడేళ్ల కింద వచ్చిన పీసీసీ 34 ఏళ్ల కింద వచ్చిన స్టార్ క్యాంపెయిన్ అసలు డేట్ ఫిక్స్ చేసేటప్పుడు నా పార్లమెంట్ లో చెప్పాలన్నా వద్దా? మరి ఇవన్నీ మీరు 1% చాలా ఫస్ట్ పిచ్చి పిచ్చి మాటలు చెప్పి ఇట్లా పిచ్చి పిచ్చి డేట్లు నాకు తెలియకుండా డేట్లు డిసైడ్ చేసి వెధవ పనులు చేస్తే రేపు సోనియా గాంధీ రాహుల్ గాంధీ దగ్గర తెలుసుకుంటాను నేను. ఏ కారణంతో వీళ్ళందరూ పంపిస్తారు అందరు పోతే పాత టీడీపీ వాళ్ళని తీసుకొని టికెట్లు ఇస్తే మొత్తం ఓడిపోతే ఓడిపోయింది. 4 ఏళ్ల పాటు పార్టీ పనిచేసిన వాళ్ళకేమో కేవలం ఇట్లాంటి ఇస్తారు, 3 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళకి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తారు. నేను మీకు మాట చెప్పనా, పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్ ఉంటాడు. 34 ఏళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో కాకి డ్రెస్ వేసుకొని పనిచేసిన హోంగార్డే ఉంటాడు, కానిస్టేబుల్ కాలేడు. కానీ సివిల్స్ రాస్తాడు ఇంకొకడు, డైరెక్ట్ ఐపీఎస్ఐ వచ్చి జిల్లా ఎస్పీ అవుతాడు. ఆ హోంగార్డు 35 ఏళ్ళ నుంచి ఎస్పీ ఆఫీస్ కాడ నేనే ఉన్నాను, నువ్వెట్లయితావు ఎస్పీవి, నువ్వు కుర్చీలో కూర్చోనిక లేదు, నేను పోయి ఆ కుర్చీలో కూర్చుంటా అంటే కూర్చొనిస్తారా? ఎవరి అర్హతను ఎవరి యొక్క పనితనాన్ని బట్టి హోదా కల్పిస్తారు. ఒకడు అదృష్టాన్ని ఒకడు పుంజుకోలేడు, ఒకడు అదృష్టాన్ని ఒకటి చెడగొట్టలేడు.